జనరల్గా మనకి దీంట్లో ఫీవర్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ర్యాషెస్ కానీ, స్కిన్ మీద అర్టికేరియల్ ర్యాషెస్ కానీ, ఇలా అతని యొక్క ఇండివిజువల్ యొక్క ఇమ్యూనిటీ బట్టి ఆ లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఒక వ్యక్తిలో దాడి చేసిన తర్వాత ఆ వ్యక్తిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనిపించేది ఏంటంటే ఫీవర్, ఇంటర్మిటెంట్ ఫీవర్, లేదంటే రికరెంట్ స్పైక్స్ ఆఫ్ ఫీవర్ అని చెప్తూ ఉంటాం. అంటే ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్గా రావటం. సో అతను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి అతను జరిగిన ఇన్సిడెంట్ అతను చెప్పుకోవడానికి భయపడో, లేదంటే ఒక సోషల్ స్టిగ్మాతో భయపడో అతను ఎవరి దగ్గరికి కన్సల్ట్ అవ్వకుండా ఫీవర్ రాగానే సమ్ XYZ మందులు అతను తోచిన చోట తనకు ఉన్న నాలెడ్జ్తో వాడేసుకుంటూ ఉంటారు. సో ఇలా వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీవర్ అనేది కొద్దిగా, ఫీవర్ అనేదే కాదు, జనరల్గా ఏ జాయింట్ పెయిన్స్ కానీ, ర్యాషెస్ కానీ, ఏ డిసీజ్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంతవరకు డిసీజ్ అనేది సబ్సైడ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అతని ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి లో అయినప్పుడు, లేదంటే అతనికి ఆ స్టామినా అనేది తగ్గినప్పుడు, అంటే డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే అతనికి ఆ బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో మళ్ళీ ఈ లక్షణాలు అనేవి ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి స్టేజ్లో ఏంటంటే ప్రాపర్గా మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి చెప్పుకుని దానికి కావాల్సిన అవసరమైన టెస్ట్లు ఏముంటాయో అవి చేయించుకొని డిసీజ్ అనేది ఉందా లేదా అని కన్ఫర్మ్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే కొంతమంది ఇండివిజువల్స్లో వాళ్ళకి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ, ఎటువంటి కోమార్బిడిటీస్ కానీ ఏమీ ఉండవు. సో వాళ్ళలో ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ బాగున్నప్పుడు జనరల్గా దీన్ని ఇంటర్మీడియట్ ఫేజ్ కానీ, లాటెంట్ ఫేజ్, లేదంటే ఒక హిడెన్, అంటే ఆ డిసీజ్ ఉంటుంది కానీ ఇండివిజువల్లో అతనిలో లక్షణాలు ఏమీ కనిపించవు, అంటే అసిమ్టమాటిక్ ఉంటాడు. సో అది పూర్తిగా అతనిలో లేటెంట్ ఫేజ్ లాగా ఆ లక్షణాలు అనేవి అతనిలో ఉండిపోతాయి. సో ఈ అసిమ్టమాటిక్ ఫేజ్లో ఏమవుతుందంటే చాలా డేంజరస్ ఫేజ్, అంటే ఇది ట్రాన్స్మిషన్ ఫేజ్. అంటే డిసీజ్ అనేది ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ నుంచి ఒక హెల్దీ ఇండివిజువల్కి ఆ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంటే జరగటం అంటే HIV ఉన్నంతలోపు అందరికీ HIV సోకుతుంది అని నేను చెప్పే ఇది కాదండి.